రైట్. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళబోతున్నారు. కేబినెట్ విస్తరణ జరగబోతున్నటువంటి అంచనాల నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా వెళ్తున్నారు. జాబితా కూడా రెడీ అయింది. అందులో ఎవరెవరు పేర్లు ఉండే అవకాశం ఉంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సరీష్, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, ఇప్పటికే ఆలస్యమైంది. సో లిస్టు రెడీ అయిందా, ఫైనల్ చేసుకొని రాబోతున్నారా? దీనికి సంబంధించి ఎందుకు రేవంత్ రెడ్డి వెళ్ళారు, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే ఢిల్లీకి సంబంధించి కూడా ఈరోజు కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పిలుపొందిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఢిల్లీకి బయలుదేరారు. ఇక మరోవైపు సాయంత్రం సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా గత పలుమార్లు కూడా క్యాబినెట్ విస్తరణ పైన కూడా ఢిల్లీలో పలుమార్లు ఏదైతే సమావేశం జరిగింది దీనిపైన చర్చించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఇప్పుడు సంబంధించి కూడా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా ఆమె రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొన్న గాంధీ భవన్ సంబంధించిన సమావేశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కూడా సమావేశం జరిపారు. దాంట్లో ప్రధానంగా క్యాబినెట్ విస్తరణ, అలాగే కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా పలు అంశాలపైన కూడా చర్చించారు. ఆ నివేదికలు సైతం కూడా ఢిల్లీకి పంపించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ సమావేశంలో కూడా మీనాక్షి నటరాజన్ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికే క్యాబినెట్ విస్తరణ పైన కూడా పలుమార్లు ఢిల్లీలో చర్చ జరిగింది. ఒకవైపు ఏదైతే ప్రాధాన్యత లేని జిల్లాలకు సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అంశం కావచ్చు, మరోవైపు ఇతర సామాజిక సమీకరణలకు సంబంధించి కూడా ఈ రెండు అంశాలపైన కూడా పలుమార్లు ఢిల్లీలో మంత్రివర్గంలోకి క్యాబినెట్ భర్తీలోకి తీసుకునేందుకు చర్చ జరిగింది. ఇక ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా పెండింగ్ పడుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మరోవైపు ప్రాధాన్యత లేని జిల్లాలకి సంబంధించి కావచ్చు, సామాజిక సమీకరణ, ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ఏదైతే క్యాబినెట్ విస్తరణ చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో ఇక దీనిపైన కూడా కొలిక్కి రాని నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక మొన్న మీనాక్షి నటరాజన్కి సంబంధించిన నివేదిక కావచ్చు, ఇప్పుడు సంబంధించి ఆయా సామాజిక సమీకరణలతో పాటుగా గతంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన నేతలకు సంబంధించిన హామీలన్నిటి కూడా ప్రాధాన్యత తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు సంబంధించి 6 మందికి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఏదైతే మంత్రివర్గానికి సంబంధించి కూడా 6 భర్తలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి సామాజిక సమీకరణను దృష్టిలోకి తీసుకుంటారా, మరోవైపు జిల్లాలకు సంబంధించి కూడా ప్రాధాన్యత లేని జిల్లాలకి సంబంధించి కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారా అనే పైన కూడా ఈరోజు సమావేశంలో కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా క్యాబినెట్ సంబంధించిన 6 సీట్లకి సంబంధించి కూడా ఆశావాహులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. ఇప్పటికే పలు నేతలంతా కూడా ఢిల్లీ అధిష్టాన పెద్దలకు సంబంధించి కూడా లేఖలు రాసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. 6 క్యాబినెట్కు సంబంధించిన ఈ సీట్ల కోసం ప్రధానంగా పోటీ నెలకొన్న నేపథ్యం అయితే రేసులో సంబంధించి వాకిటి శ్రీహరి ముదిరాజుకి సంబంధించి కూడా ఆయన క్యాబినెట్లో ఏదైతే రేసులో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే గడ్డం వివేక్, అలాగే ప్రేమ్ సాగర్ రావు, విజయశాంతి, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్తో పాటుగా నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డి, మరోవైపు మైనంపల్లి రోహిత్ రావుకు సంబంధించి కూడా ప్రధానంగా వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. రేసులోకి సంబంధించి కూడా వీళ్ళకి సంబంధించి కూడా క్యాబినెట్లోకి చోటు కల్పించాలని కూడా కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే వైపు మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించి కూడా ఆయన ఉమ్మడి ఏదైతే రంగారెడ్డికి సంబంధించి కూడా ప్రాతినిధ్యం క్యాబినెట్లోకి తీసుకోవాలని కూడా అధిష్టానానికి సంబంధించి కూడా లేఖ రాయడం జరిగింది. వాకిటి శ్రీహరి ముదిరాజుకి సంబంధించి కూడా అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందుకు సంబంధించి కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు క్యాబినెట్లో లేరు. కాబట్టి ఈ అంశాన్ని కూడా తీసుకునేందుకు ఆయన సంబంధించి వాకిటి శ్రీహరి ముదిరాజుకు సంబంధించి కూడా ప్రధానంగా పేరు వినిపిస్తూ ఉన్నది. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సంబంధించి కూడా గత పార్టీలో బీజేపీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఏదైతే గడ్డం వివేక్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇద్దరికి రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని కూడా వాళ్ళకు హామీ ఇచ్చారు. ఈ హామీకి సంబంధించి కూడా వాళ్ళు పట్టుబడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. హైదరాబాద్ నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఎమ్మెల్సీగా అమీర్ అలీ ఖాన్కి సంబంధించి కూడా అవకాశం కల్పించారు. మరోవైపు మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా అమీర్ అలీ ఖాన్ పేరు తెర మీదకి వస్తున్నది. వైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి
మల్రెడ్డి రంగారెడ్డిని చోటు కల్పిస్తే హైదరాబాద్కి సంబంధించి కూడా పార్టీని బలోపేతంతో పాటుగా హైదరాబాద్కి సంబంధించి కూడా చోటు కల్పించేందుకు అమీర్ అలీ ఖాన్ పేరు కూడా తెర మీదకు తీసుకున్నారు. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు ప్రాధాన్యత లేదు, అక్కడ ప్రాతినిధ్యం సంబంధించి కూడా క్యాబినెట్లో నిజామాబాద్కి సంబంధించి కూడా లేదు. కాబట్టి సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా అయితే క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి మైనంపల్లి రోహిత్ రావుకి సంబంధించి కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తన సంబంధించి కూడా మైనంపల్లి హనుమంతరావుకి సంబంధించి కూడా తనకు సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వాలి, పోస్ట్ ఇవ్వాలని కూడా ఆయన కోరడం జరిగింది. మరోవైపు ఇప్పుడు సంబంధించి కూడా తన కుమారుడికి క్యాబినెట్లోకి చోటు కల్పించాలని కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ రంగారెడ్డి సంబంధించి కావచ్చు, ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి కూడా అడ్లూరు లక్ష్మణ్ ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కొనసాగుతున్నారు. ఆయనకు సంబంధించి కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి తనను క్యాబినెట్లోకి చోటు కల్పించాలని కూడా బలంగా కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు మున్నూరు సామాజిక వర్గం నుంచి కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టుబడతా ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి కూడా ఆయన లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉన్నది. మహబూబ్ నగర్ సంబంధించిన వాకిటి శ్రీహరి కావచ్చు, మొత్తంగా నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్కి సంబంధించి ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు సంబంధించి కూడా కోరుతా ఉన్నారు. ఒకవైపు మహబూబ్ నగర్ సంబంధించి కూడా ఎవరికి వాకిటి శ్రీహరి ముద్దురాజుకి సంబంధించి కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్కి సంబంధించి ప్రాతినిధ్యం లేదు, రంగారెడ్డికి సంబంధించి హైదరాబాద్కి సంబంధించి కూడా క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి వీళ్ళకి సంబంధించి కూడా ప్రధానంగా పోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. 6 బర్తులకు సంబంధించి కూడా ఏదైతే ఈ సీట్లకు సంబంధించి కూడా ప్రధానమైన పోటీ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముందు నుంచి వాకిటి శ్రీహరి ముద్దురాజు కావచ్చు, మరోవైపు ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, అలాగే విజయశాంతికి సంబంధించి కూడా అనూహ్యంగా తెర మీదకు వినిపిస్తూ ఉన్నది. ఏమే పేరు సంబంధించి కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలని కూడా ఏదైతే అధిష్టానం భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అనూహ్యంగా ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా ఆమె పేరు తీసుకొచ్చింది, ఎమ్మెల్సీగా సంబంధించి కూడా అవకాశం కల్పించింది. కాబట్టి క్యాబినెట్లోకి తీసుకునేందుకే ఎమ్మెల్సీకి సంబంధించి కూడా అవకాశం ఇచ్చినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా ఈ 6 సీట్లకి సంబంధించి కూడా ప్రధానంగా పోటీ ఉన్నది. ఈ అంశాలపైన కూడా ఈరోజు లేదా రేపు ఉదయం సంబంధించి కూడా ఢిల్లీ పెద్దలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ, అలాగే రాహుల్ గాంధీతో పాటుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా ఈ 3 నేతలతో సమావేశమవుతారు. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరికి చోటు కల్పించాలి, ఏ జిల్లాకి సంబంధించి కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. ఇప్పటికే సామాజిక సమీకరణలు కావచ్చు, ఒకవైపు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా నివేదికను తీసుకున్నారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలతో సమావేశం జరుగుతుంది. సమావేశంలకు సంబంధించి కూడా ప్రధానంగా 6 సీట్లకు సంబంధించి కూడా ఎవరికి చోటు కల్పించాలనే పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఉగాదికి ప్రకటించాలా లేదంటే పండుగ తర్వాత ప్రకటించాలనే పైన కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్, అంటే అందులో కీలకంగా ఉండబోతుంది. అంటే చాలా వరకు ఆలస్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మహిళల కోటా కింద విజయశాంతి కన్ఫర్మ్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఎంతవరకు అవకాశాలు, విజయశాంతికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే ఇటువైపు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ కూడా తనకు అనుకూలంగా ఉన్నారు, అందుకే అనూహ్యంగా ఆమె పేరు వచ్చింది. ఆమె జరిగినటువంటి మంతనాలు కానీ లేకపోతే గతంలో చేసినటువంటి అంశాలను గుర్తుపెట్టుకుని ఈరోజు పార్టీ ఆమెకి ఒక పదవి కేటాయించే అవకాశం కనిపిస్తున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. విజయశాంతికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఆమె సినీ గ్లామర్ కావచ్చు, మరోవైపు ఉద్యమకారిణిగా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గతంలో ఉద్యమం చేసింది, పార్టీని విలీనం చేసింది, తర్వాత ఇతర పార్టీలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం కావచ్చు. ఎన్నికలకు సంబంధించి కూడా ఆమె స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు. ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా గెలుపు కోసం కృషి చేశారు. దాని తర్వాత కూడా ఆమె పార్టీకి సంబంధించిన వరకు ఎలాంటి పదవులు కేటాయించలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విజయశాంతికి సంబంధించి కూడా ఆమెకు ప్రాధాన్యత సంబంధించి కూడా పార్టీలు కల్పించకపోవడంతో పాటుగా అధిష్టానానికి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆమెను ఆరా తీసిన నేపథ్యం కావచ్చు. గతంలో స్టార్ కంపెయినర్గా పనిచేసిన, ఉద్యమకారిగా పనిచేసిన, పార్టీకి కష్టపడి పనిచేసిన విజయశాంతికి సంబంధించి కూడా ఆరా తీశారు. ఆమెకు సంబంధించి కూడా మొన్న ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన నేపథ్యం కావచ్చు. అంటే ప్రధానంగా క్యాబినెట్లోకి తీసుకునేందుకే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మరోవైపు మహిళకు సంబంధించి కోటాల నుంచి కూడా ఆమెకు క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు కల్పిస్తా. ఒకవైపు కొండా సురేఖ కావచ్చు, మరోవైపు మంత్రి సీతక్క సంబంధించి కూడా ఇప్పుడు మహిళా క్యాబినెట్లో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి
మహిళకి సంబంధించి కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇతర మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కూడా అడ్లూరు లక్ష్మణ్ని ఏదైతే ఈ కోటా నుంచి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా వాళ్ళు టికెట్ ఏదైతే బలంగా ఈ సీటును భర్తీలోకి తీసుకోవాలని కూడా కోరుతున్న నేపథ్యంలో బీసీలకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. సో బీసీలకు కేటాయింపులు ఇప్పుడున్నటువంటి విస్తరణలో జరిగే అవకాశం ఉంది కనిపిస్తుంది. అలాగే ఆదిలాబాద్ కానీ కొన్ని ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మంత్రి పదవులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సో ఏమైనా కసరత్తులు ఆ విధంగా మంత్రివర్గ భేటీలో జరిగే అవకాశం ఉందా? సో అక్కడ కేడర్కి ఏమైనా చెప్పే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇద్దరు పేరు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఒకవైపు గడ్డం వివేక్, మరోవైపు ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి కూడా ఇద్దరు క్యాబినెట్లోకి తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా ఆయన పేరు ఫైనల్ అయినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అంటే మొత్తంగా ఈ 6 సంబంధించిన సీట్ల కోసం ఏ అభ్యర్థిని అక్కడ సంబంధించిన బర్త్ కేటాయించాలో వాటి అన్నిటికి సంబంధించి కూడా అధిష్టానం ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజుకు సంబంధించిన 6 అభ్యర్థుల ఎవరు అనేది కూడా ఈరోజు సంబంధించిన సమావేశం తర్వాత సస్పెన్స్ వీడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మరోవైపు ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి కూడా అంటే బీసీ సంబంధించిన కులగణనతో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉన్నది, మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2 అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గం నుంచి ఏదైతే వాకిటి శ్రీహరి ముదిరాజుకు సంబంధించి కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ బీసీ కోట నుంచి కూడా ఆయనను ఏదైతే ఈ బెడతలోకి తీసుకునే క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మిగతా సంబంధించిన ఎస్సీ వర్గీకరణతో కూడా వెళ్ళలేదు కాబట్టి అడ్లూరు లక్ష్మణ్ కూడా ఆయన బలంగా తనకు ఏదైతే క్యాబినెట్లోకి కాబట్టి 6 సంబంధించి కూడా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందండి? ఎందుకంటే గతంలో నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆ బాధ్యత ఉందని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తర్వాత పార్టీ ఏది చెప్తే చేస్తామని కూడా చెప్పారు. సో అక్కడ గోపాల్ రెడ్డికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు? రైట్, రాజగోపాల్ రెడ్డి సంబంధించి కావచ్చు, గడ్డం వివేక్ సంబంధించిన ఇద్దరు ఇతర పార్టీ బీజేపీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరే ముందు అధిష్టానం హామీ ఇచ్చింది. ఏదైతే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే తమకు ప్రాధాన్యత కల్పిస్తామని కూడా గతంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అంశానిపైన కూడా ప్రధానంగా ఢిల్లీకి లేఖలు పంపారు. గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని కూడా రాజగోపాల్ రెడ్డి అలాగే గడ్డం వివేక్ సంబంధించి కూడా ఢిల్లీకి లేఖలు రాసినట్టుగా తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ సమావేశంలో ప్రధానంగా ఈ అంశం పైన కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు కోమటిరెడ్డికి సంబంధించి కూడా ఆయన ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో కొనసాగుతున్నారు, మరోవైపు ఇప్పుడు సంబంధించిన రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లోకి తీసుకోవాలా, గత హామీని నెరవేర్చాలనే పైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ క్యాబినెట్లోకి తీసుకోకపోతే ఇతర పార్టీకి సంబంధించి కూడా ప్రాధాన్యత కూడిన పదవులను ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు క్యాబినెట్లోకి కోరుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇతర ఒక చోటు దక్కని వారి కోసం ఇతర పార్టీకి సంబంధించి కూడా కీలక బాధ్యతలు కావచ్చు, కీలక పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి అన్ని అంశాలకు సంబంధించి కూడా ఈ కీలకమైన సమావేశంలో చర్చకు వస్తాయి. మరోవైపు పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ఉండబోతా ఉన్నది. ఇక ఏదైతే మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యవర్గ కూర్పు జరగాలి, ఆ కూర్పుకు సంబంధించి కూడా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తాయి. ఎందుకంటే నామినేటెడ్ పదవుల పైన కూడా మొన్న గాంధీ భవన్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా అనుబంధ సంఘాల చైర్మన్లు కావచ్చు, నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కష్టపడి గత ఎన్నికలకు సంబంధించి కూడా ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకి సంబంధించి కూడా కీలకమైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి దాని తర్వాత ఏదైతే ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్కు సంబంధించి కూడా ప్రత్యేకంగా వాళ్ళు పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఆ నేతలకు సంబంధించి కూడా ఎన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ వస్తున్నారు, ఇక సంబంధించి కూడా ఏ పదవి తమకు కోరుతా ఉన్నారని పైన కూడా పూర్తిగా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఇక ఈ సమావేశంలో కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పదవులు, అలాగే క్యాబినెట్ విస్తరణ, ఈ 3 అంశాలపైన కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజు రాత్రి సమావేశం జరగబోతుందా లేదంటే రేపు మరొక అంశం కూడా ఈ సమావేశం తర్వాత ఫైనల్గా అంటే ఉగాది లోపు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా?
ఉగాది కంటే ప్రధానంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక అంశం కూడా ఉంది హరీష్, ప్రధానంగా అంటే హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న నోటిఫికేషన్ వెలువడుతూ ఉండగా ఏప్రిల్ 23న పోలింగ్ జరగబోతుంది. సో 25న లెక్కింపు ఉండబోతుంది. సో దీనికి సంబంధించి అభ్యర్థి గురించి ఏమైనా కసరత్తు మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉంటారా? రైట్, ఏదైతే ఉగాదికి సంబంధించి కూడా క్యాబినెట్ను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇక పండుగ తర్వాత ప్రకటించాలా లేదంటే పండుగ రోజే ప్రకటించాలా అనే పైన కూడా ఇప్పుడు అధిష్టానానికి సంబంధించిన ఈ సమావేశంలో కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వేదికగా కూడా క్యాబినెట్ పైన చర్చ జరిగింది. క్యాబినెట్ సంబంధించి కూడా విస్తరణ జరగాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ సంబంధించి ఫైనల్ సమావేశంగా చెప్పుకోవచ్చు. ఇక కొలిక్కి వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటుగా నామినేటెడ్ పదవులు పీసీసీ కార్యవర్గ కూర్పుతో చేయాలి. ఇప్పటికే కులగణన, ఎస్సీ వర్గీకరణ, రాష్ట్రంలో 6 గ్యారెంటీల పథకాల అమలు చేసి చూపిస్తున్న వైపు యువతకి సంబంధించి కూడా యువ వికాసం పేరుతో 4 లక్షల ఆర్థిక చేయూత ఇవ్వబోతున్నాం. ఇంకా రైతు భరోసా కల్పించాం, రైతు బంధు సంబంధించి రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేశాం. వీటన్నిటిని కూడా వివరించాలి, ప్రత్యేకంగా ప్రచారాలు చేయాలని కూడా మొన్న జరిగిన సమావేశంలో చర్చకొచ్చాయి. అందులో భాగంగానే ఈ ఫస్ట్ కార్యవర్గ కూర్పు, క్యాబినెట్ విస్తరణ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పార్టీ కార్యక్రమాలను బలంగా ప్రచారాలు చేయాలి. స్థానికంగా ఎన్నికల ఎజెండాగానే ఈ కార్యాచరణ సిద్ధం చేయాలి, సమావేశాలు నిర్వహించాలని కూడా ప్రధానంగా మొన్న జరిగిన సమావేశంలో కీలకంగా చర్చించారు. కాబట్టి ఈ రెండుకు సంబంధించి కూడా క్లియర్ కట్గా ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఉగాది రోజు ప్రకటిస్తారా లేదా ఉగాది తర్వాత ప్రకటిస్తారా అనే పైన కూడా ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి ఢిల్లీకి